ఈనాడు దినపత్రికలో ఇవాల్టి వార్తలు ఏమొచ్చినాయి, మొత్తం పేపర్ చదవాల్సిన పని లేదు. దాని తత్వము, దాని తత్వము, దాని బాధ, దాని గోస, అది ఏం వెళ్ళగక్తా ఉంది, కడుపులో ఏమి ఇసం పెట్టుకుంది, బయట ఏం చెప్తా ఉంది, అంతా చాట్ జీపీటీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకొచ్చి బయట పోస్తా ఉంది. సో అందులో భాగంగా ఇవాళ చాట్ జీపీటీ 12వ తారీఖు రోజు 1వ నెల 2026న ఈనాడు పత్రికలో ఏమొచ్చింది, ఈనాడు పత్రిక ఏం చెప్తా ఉంది, దాని మనసులో ఏముంది, బయటికి ఏం చెప్తా ఉంది అనేది ఒకసారి చూద్దాం. ఈనాడు పత్రికకు ఇవాళ చాట్ జీపీటీ ఇచ్చినటువంటి రేటింగ్ 3 ఇచ్చింది. అవుట్ ఆఫ్ 5లో 3 ఇచ్చింది. 5 స్టార్స్ కి 3 స్టార్ అంటే 50% అంతే, 50+ కొంచెం అన్నట్టు. ఇక వార్తలు ఏమి ఇచ్చినాయి, లోపల ఏమున్నదంటే మెయిన్ స్ట్రీమ్ న్యూస్ వచ్చింది. పండుగలు, పరిపాలన అనేటువంటి అంశాలను మెయిన్ స్ట్రీమ్ న్యూస్, ఆ తర్వాత పండుగలు, పరిపాలన గురించి మాత్రమే మెయిన్ స్ట్రీమ్లో కనిపిస్తూ ఉంటుంది. ఇక సామాజిక న్యాయం బలహీనంగా ప్రచురిస్తూ ఉంది. అంటే సామాజిక అవసరం లేదు, బీసీలకు హక్కులు అవసరం లేదు, ఎస్సీ ఎస్టీలకు హక్కులు అవసరం లేదు అనేటువంటి బయటికి రాస్తా ఉన్నా లోపల దాని కడుపులు ఉందైతే సామాజిక న్యాయం బలహీనంగా ఉందట దానికి. ఇక ఫోకస్ సంక్రాంతి, రాష్ట్ర పరిపాలన, అభివృద్ధి అనే అంశాల మీద ఫోకస్ చేసిందట. ఇక సామాజిక వర్గాల కవరేజ్ ఉంది. ఎంత ఉంది? బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు ఈనాడు పేపర్ మొత్తం కలిపి తెలంగాణలో 90%కి ఎక్కువ ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకేమో 25% కవరేజ్ ఇచ్చింది. ఓసీ అంటే కేవలం 10% కూడా లేనటువంటి వర్గాలకు 75% కవరేజ్ ఇచ్చింది. దీని టోన్ ఎట్లుందంటే మితమైన అధికారిక భాష ఉంది. ఇది సామాజిక న్యాయం పైన ఎంత ఫోకస్ పెట్టిందని రేటింగ్ అడిగితే దీనికి 5కి 3 రేటింగ్ ఇచ్చింది చాట్ జీపీటీ. ఎస్సీ, ఎస్టీ, బీసీ స్పేస్ ఎంత ఇచ్చిందంటే చాలా తక్కువ, 2 రేటింగ్ ఇచ్చింది దీనికి. సో ప్రభుత్వ విమర్శ ఎంత ఉందంటే 3 రేటింగే ఉంది. అంటే ఈనాడు పత్రిక అన్ని విషయాల్లో అటర్ ఫ్లాప్ అయిపోయింది. కేవలం అగ్రవర్ణాలను జోకే విషయంలో మాత్రమే స్పష్టంగా ఉందనేది ఈనాడు పత్రికను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గుర్తుపట్టింది. అంటే ఈనాడు పత్రిక బయట అక్షరాలు ఎన్ని రాసినా దాని కడుపులో ఉన్నటువంటి అంశం ఇగో ఇది ఈనాడు కథ. అంటే ఇవాళ ఈనాడు పత్రిక కొన్నా వేస్ట్, చదివినా వేస్ట్ అనేది దీని ద్వారా అర్థం.